హలో ఎవ్రీవన్, ఈరోజు మేము అంతర్వేది గుడికి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి నరసింహస్వామి గుడి మాట. చాలా బాగుంటుంది. ఇది కోనసీమలో ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఎంత బాగుంది వ్యూ. బయట నుంచి చూస్తుంటే అంతా గోదావరి అండి, పచ్చ పొలాలు ఎంత బాగుందో. మేము యాక్చువల్లీ ఇలాంటి ఫస్ట్ టైం చూస్తున్నాను. మేము కేవలం మూవీస్లోనే ఎక్కువ చూస్తుంటాం అన్నమాట ఈ పొలాలు అవన్నీ. కానీ మేము లైవ్గా కార్లో వెళ్తున్నాం కాబట్టి మాకు క్లియర్గా కనిపిస్తుంది. చాలా 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 బాగుంది వ్యూ. ఎంత బాగుంది చూసారు, అన్ని కొబ్బరి చెట్లు, ఆ సన్సెట్, గ్రాసెస్ ఎంత. గుడికి వెళ్ళాలంటే ముందు పడవలో వెళ్ళాలండి. అక్కడ బస్సెస్ ఏముండవు, పడవల్లో వెళ్ళాలి. సో పడవలో దిగినాక ఇక్కడ 1 కిలోమీటర్కి గుడి ఉంటుంది, నరసింహస్వామి గుడి. చాలా బాగుంటుంది. లోపలికి మాత్రం కెమెరా అలా లేదు, మీకు బయట నుంచి చూపిస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి నరసింహస్వామిది. సో మేము గుడి అయిపోయినాక మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఎలా వచ్చామో అలా రిటర్న్ అవుతున్నాము, కానీ కంపల్సరీ చూడాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ ఒక మంచి బీచ్ ఉంటుందండి. ఇది ఏంటంటే స్పెషల్ బే ఆఫ్ బెంగాల్ బీచ్. ఇక్కడ వాటర్ కలిసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేము నెక్స్ట్ గుడి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బీచ్కి వెళ్తున్నాము. మీకు బీచ్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఎంత బాగుందండి క్లైమేట్ అయితే, బీచ్ కూడా అంత బాగుంటుంది. సో పదండి, నేను బీచ్ చూపిస్తాను. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా ఎంజాయ్ చేయడానికి వచ్చామన్నమాట. సో ఇది బీచ్ చాలా బాగుంటాయి, అలలు కానీ చాలా మంచిగా ఉంటాయి. మేమైతే బాగా ఎంజాయ్ చేశాము. బాయ్ బాయ్, సీ యూ.